శివాయ హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూ బంధువులందరికీ ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో యూత్ అందరూ ఖచ్చితంగా శివాజీ జయంతి కార్యక్రమాలు చేసి అనేక స్ఫూర్తితోని అందరూ ముందుకెళ్తారని కోరుకుంటూ మరి ఈరోజు మరి 3వ రోజు మన పాలకుర్తి సోమనాథ్ యొక్క స్వామి యొక్క దర్శనానికి వచ్చాము. మరి ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు స్వామివారి యొక్క ఉండేటువంటి గోపురం పైన ఉన్నటువంటి చొరికే అంటే పెద్ద గుండు మధ్యలోకించడి మనకు చొరికే ఉంటుంది. ఆ చొరికలకించడి ఇప్పుడు మధ్యలోకించడి వెళ్తారు భక్తులందరూ. మరి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం తేనెటీగలు ఉన్నాయి మొత్తం కొండకు. ఇక్కడ ఏదైనా అనిపించినట్టయితే నెగిటివ్గా ఆ యొక్క కందిరీగలు అనేది మనకు వచ్చి కుడతాయి అంట. అక్కడ కింద కింద మొత్తం పడి ఉన్నాయి చూడండి కందిరీగలు చూస్తే కింద పడే ఉన్నాయి కానీ ఇక్కడ కందిరీగలు పడే ఉన్నాయి కానీ అన్నీ బతికే ఉంటాయి. అవి మనకు నెగిటివ్ ఉన్నప్పుడు మన మీదకి వచ్చి ఆల్తాయి అని చెప్పేసి కరిస్తాయి అని చెప్పేసి ఇక్కడ అయ్యవారు చెప్తున్నారు. మరి చాలా పవిత్రమైన ఆలయం. చాలామంది మనము తెలుగు పుస్తకాల్లో చిన్న ఉన్నప్పుడు పాలకుర్తి సోమనాథ్ యొక్క రచనలు మనం చదువుతున్నాము. అలాంటి పాలకుర్తి సోమనాథుని యొక్క మరి రచనలు ఇక్కడ ఎంతో విశిష్టం. స్వామికి ఇక్కడ సమర్పించారు స్వామివారి రచనలు. ఇక్కడ కొద్దిగా ముంగడ చూసుకుంటే అక్కడ పాలకుర్తి సోమనాథుని యొక్క ఆడ మొత్తం స్టాచ్యూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మనం పాలకుర్తి సోమనాథుని యొక్క ఇప్పుడు చొరకలకి వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్తాం, ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాము. జై శ్రీరామ్. ఓం నమ శివాయ నామస్మరణంతో ముందుకు వెళ్దాం. ఓం సూర్యభగవానుడు ఇక్కడ ఉన్నాడు చూడండి, సింహాసనం మీద కూర్చున్నాడు సూర్యభగవానుడు ఉన్నాడు. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వెల్కమ్ చెప్తున్నట్టు అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి. కందిరీగలు ఇట్లా కింద ఉన్నాయి మనకు. ఇక్కడ అమ్మవారు కందిరీగలు అనేవి మొత్తం కింద ఉన్నాయి. ఇక్కడ మొత్తం చుట్టూ కొండ చుట్టూ ఉన్నది. ఈ కొండకు చూస్తే మొత్తం తేనె మొత్తం ఉన్నది చూడండి. అగో మొత్తము కందిరీగలకు సంబంధించినంత మొత్తం మనకు తేనె అనేది ఇక్కడ ఉన్నది చూడండి. ఇక్కడ అంత విశిష్టత. ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. అమ్మ క్షేమంగా మంచి నీళ్ళొచ్చే విధంగా ఆశిస్తుంది. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం చొరికలకి వెళ్దాం. నేను చూసుకోలేదు. చూసుకో. ఓకే ఓకే. స్టాప్ కట్టదన్నా ఒక్క నిమిషం. ఇప్పుడు చొరికలకి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. 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 ఇప్పుడు మనము ఓం నమ శివాయ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి లోపల చూడండి జీకులు ఉన్నాయి. జీకులు కావచ్చు అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు నామస్మరణతో మరి ముందుకెళ్దాం. ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 ఇప్పుడు మనము చొరిక మధ్యలో ఉన్నాము. చివరి మనకు కొంచెం ముంగడ అయితే చొరిక వస్తుంది. ఒకసారి కెమెరా చెప్పేసి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఉంటుంది. ఓం నమ శివాయ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో. ఏమో మాదేశాన్ని భయపడుతున్నాడు, ఏం భయపడకు. ఓం నమ శివాయ. పైన చొరిక చూడవా ఎంత అద్భుతంగా ఉందో. మీద మనకు వెళ్తురకు అన్ని జీకులు, ఇక్కడ జీకులు ఉంటారు. ఇక్కడ అన్ని ఉన్నాయి. ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. అదే రెడీ చొరికలకి వచ్చాము. ఇక్కడికి దర్శనం మంచి విజయవంతంగా. మా దేశం అయితే మస్తు భయపడుకుంటూ వచ్చాడు. మంచిగా అనిపించింది. పైన అఖండ జ్యోతి ఉంటుంది.
మేము దర్శనం చేసుకున్నాము. హలో ఇక్కడ కింది నుంచి మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఏంటన్నా